హాయ్ ఎవ్రీవన్. 2020 అప్పుడు వేరే వాళ్ళ చేతిలో ఐఫోన్ చూస్తే మనం ఎప్పుడు కొంటామబ్బా ఇట్లా ఫోను అని ఫీల్ అయ్యేవాడిని. అంటే ఐఫోన్ కొనాలి అని ఎక్కువ కోరిక ఉండేది. వేరే వాళ్ళతో చూసినప్పుడు కొంచెం బాధ కూడా వేసేది అనమాట, నేను ఎందుకు కొనలేకపోతున్నాను అని. ఒకసారి డ్రైవింగ్ లైసెన్స్ కోసమని రాయదుర్గం ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళా. అక్కడ ఒక సాఫ్ట్వేర్ పిల్లాడిని కలిసా, అంటే నాకు చిన్నవాడే. అతని చేతిలో ఐఫోన్ ఉంది. అడిగిన మోడల్ ఏది, ఏం పని చేస్తావు, నువ్వేం పని చేస్తావు అంటే నేను సాఫ్ట్వేర్, ఎంత వస్తుందని అడిగినాను అనమాట. ఆయన 40K వస్తుందని చెప్పినాడు అతను. అప్పుడు ఇంకా ఫిక్స్ అయిపోయినా ఎలాగైనా కూడా నేను ఐఫోన్ కొనాలి అని. వెంటనే నా ఫ్రెండ్ ఒకడున్నాడు అనిల్ అని. అనిల్ కాల్ చేసిన, అనిల్ నాకు ఐఫోన్ కావాలి, బుక్ చేయరా అని అన్న. అంటే ఏది కావాలరా అన్నాడు. అంటే వాడే మీ డబ్బులు మనమే ఇస్తాము, మన బడ్జెట్లో ఏది వస్తుంది అని చూసినాం. మన బడ్జెట్ వచ్చేసి 40 to 50K. అమెజాన్లో మొత్తం అంతా స్క్రోల్ చేసి చూస్తే మన బడ్జెట్లో ఐఫోన్ 13 ఉందన్నమాట. ఓకే, ఐఫోన్ 13 ఏదైతే నేను ఫీచర్స్ కూడా చూడాలి. వాట్ ఈజ్ బ్యాటరీ కెపాసిటీ, స్క్రీన్ సైజ్ ఎంత, కెమెరా రిజల్యూషన్ ఎంత, అది కూడా చూడలే. ఐఫోనా మన బడ్జెట్లో ఉందా అని వెంటనే కూడా బుక్ చేసేసినాం అనమాట. ఫైనల్గా ఐఫోన్ 13 అయితే బుక్ చేసేసినాం అనమాట. అదే అనమాట ఇది. అంటే 2024 అక్టోబర్లో తీసుకున్న ఫోన్ ఐఫోన్ 13. ఇది దాదాపు ఒక 1.5 year వరకు వాడిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో కొన్ని రీల్స్ చూసిన. ఆ రీల్స్ అంటే ఐఫోన్ 13 యూజర్స్ని ట్రోల్ చేస్తున్నారు. అంటే ఐఫోన్ 13ని తీసుకొని వెళ్తాడనమాట, అంటే తస్కరించిన తర్వాత అది 13 అని చూసి మళ్ళీ తిరిగి వానికే ఇచ్చేసి వాని చేతిలో కూడా డబ్బులు ఇస్తాడు. అది కొంచెం నేను హట్ అయినా అనమాట. ఎట్లాగైనా ఫోన్ మార్చుకోవాలి అని చూస్తూ ఉండేవాడిని. కాకపోతే ఏం చేస్తాం, మన దగ్గర డబ్బులు లేవు. అట్ ది సేమ్ టైం నేను అమెజాన్లో 17 Pro చూస్తూ ఉండేవాడిని ప్రతిరోజు కూడా. దీన్ని ఎప్పుడు కొంటామబ్బా మనం అని అనుకుంటూ ఉండేవాడిని. ఉన్నట్లుండి అనుకోకుండా ఐఫోన్ 17 Proని కొనే పొటెన్షియాలిటీ నాకు వచ్చిందనమాట. అందుకు వెంటనే ఎక్కువ ఆలోచించుకోకుండా బుక్ చేద్దామని డిసైడ్ అయిపోయినా. దేన్ని, ఐఫోన్ 17 Proని, నాట్ ప్రో మ్యాక్స్, 17. ఎక్కువ కాస్మిక్ కలర్ అట్రాక్ట్ చేసేది, కానీ నేను బుక్ చేసే టైంకి కాస్మిక్ కలర్ అయిపోయింది. సర్లే ఏదైతేనేమి, నాకు బ్లూ అంటే ఇష్టం, అందుకు బ్లూనే తీసుకుందాం, బ్లూ అవైలబుల్గా ఉంటే బ్లూనే బుక్ చేద్దామని బ్లూ బుక్ చేసినాం అనమాట. ఐఫోన్ 17 Pro ఆ టైంలో, నేను బుక్ చేసే టైంలో 1,34,900 రూపీస్ ఉంది. కానీ మన దగ్గర బడ్జెట్ మాత్రం 1 lakh ఉంది. ఇంకా అనుకోకుండా ఒక కూపన్ వచ్చింది. ఆ కూపన్ వల్ల ఒక 6,000 వరకు తగ్గింది అమెజాన్లో. తర్వాత బ్యాంక్ ఆఫర్ వల్ల కూడా ఒక 4,000 తగ్గింది. మొత్తానికైతే ప్రమోషనల్ కోడ్, తర్వాత కూపన్, బ్యాంక్ ఆఫర్స్ ఇవన్నీ కలుపుకొని ఒక 10K వరకు తగ్గింది. 1,34,900లో నుంచి ఒక 10K లెస్ చేస్తే మనకు ఫైనల్గా అది 1,24,900కి వస్తుంది అనమాట. మన దగ్గరేమో 1 lakh ఉంది, ఇంకో 24,000 షార్టేజ్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలన్నప్పుడు ఎక్స్చేంజ్ వాల్యూ చూసిన. అక్కడ కనిపించింది. ఆ ఎక్స్చేంజ్ వాల్యూని ప్రెస్ చేస్తే ఐఫోన్ 13 వాల్యూ ఎంత ఉందో చూస్తే అక్కడ 24,500, ఇంక్లూడింగ్ 4,000 అడిషనల్ వాల్యూ అని అక్కడ ఇచ్చినారనమాట. వెంటనే నేను ఎక్స్చేంజ్ పెట్టేసిన ఈ 13ని 17 Pro కోసం. ఒక 24,400 వరకు నాకు డిస్కౌంట్ దొరికింది, ఎక్స్చేంజ్ వాల్యూ దొరికింది. ఒక కొత్త ఫోన్ అనమాట, చాలా నీట్గా ఉండేది. వెనకాల స్టిక్కర్ కూడా పోలేదు. తీసుకున్న తర్వాత మొత్తం స్టిక్కర్ వేయించింది, అది కూడా పోలేదన్నమాట, వైట్ స్టిక్కర్. అక్కడ ఎక్స్చేంజ్ తీసుకునే వాళ్ళు కూడా అన్నారు, అన్న ఎంత కొత్తగా ఉంది కదా, మీరు కూడా తీసుకోవచ్చు బ్రో, అదే వాల్యూ ఇచ్చేయనంటే మాతో డబ్బులు లేవన్నారు. ఓకే, అది వేరే విషయం. మొత్తానికి అయితే ఎక్స్చేంజ్ పెట్టేసి ఫైనల్గా ఐఫోన్ 17 Proని అయితే 1,03,000 సంథింగ్ కొనేసిన అనమాట. ఇక్కడ ఈ ఓల్డ్ ట్రాన్సాక్షన్లో నేను ఒక బ్లండర్ మిస్టేక్ చేసిన. ఆ మిస్టేక్ వల్ల నాకు దగ్గరగా 7,000 వరకు లాస్ అవ్వడము. అంటే ఇంకా అడిషనల్గా నాకు 7K క్యాష్ బ్యాక్ వచ్చేది. నేను కొంచెం రాంగ్గా థింక్ చేయడం వల్ల ఆ 7K క్యాష్ బ్యాక్ని పొందలేకపోయినా. ఏంటిదంటే ఒకేసారి లంసమ్గా అమెజాన్ ICICI క్రెడిట్ కార్డ్ ద్వారా కడితే 7,000 వరకు నాకు క్యాష్ బ్యాక్ వచ్చేది. నేను ఎందుకులే ఒకేసారి కట్టడం, మన దగ్గర ఉండే డబ్బుల్ని నెల కట్టుకుంటూ పోతే బర్డెన్గా ఫీల్ అవ్వము అనే ఉద్దేశంతో నేనేం చేసిన అంటే ఈఎంఐ పెట్టడం వల్ల నాకు 7,000 క్యాష్ బ్యాక్ అనేది మిస్ అయిపోయింది. అది నేను చేసిన తప్పు. ఓవరాల్గా మొత్తానికైతే 1,03,000కి నేను 17 Proని అయితే
బుక్ చేసుకున్నా, అదే ఈ 17 Pro. ఇప్పుడు దీన్ని మనం అన్బాక్స్ చేసి దీని బిల్డ్ క్వాలిటీ ఏ విధంగా ఉంది, తర్వాత కెమెరా రిజల్యూషన్ ఏ విధంగా ఉంది, డిస్ప్లే ఏ విధంగా ఉంది అన్నీ కూడా చెక్ చేద్దాం. వచ్చేయండి. వావ్, చూడండి ప్రీమియం లుక్ ఉంటుంది మొబైల్తో పాటు. C-type to C-type అనమాట. ఇప్పుడు డిస్ప్లేని అయితే చూద్దాం మనం. 6.3 inches డిస్ప్లే, 2622 by 1206 పిక్సెల్ రిజల్యూషన్, ఫుల్ అల్యూమినియం సెరామిక్ షీల్డ్ బాడీ. వీటి అదర్ ఫీచర్స్ చూస్తే డైనమిక్ ఐలాండ్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే, ప్రమోషన్ టెక్నాలజీ విత్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్స్ అప్ టు 120, HDR డిస్ప్లే, ట్రూ టోన్, వైడ్ కలర్, హ్యాప్టిక్ టచ్, కాంట్రాస్ట్ రేషియో 20 lakhs is to 1, 1000 nits maximum brightness, 1600 nits peak brightness HDR, 2000 nits peak brightness outdoor, fingerprint resistant oleophobic coating, support for display of multiple languages and characters. ఇప్పుడైతే మనం ఐడిని క్రియేట్ చేసుకొని పాస్వర్డ్ సెట్ చేద్దాం. ఓకే, ఈ డిస్ప్లే అయితే సూపర్ రెటీనా HDR OLED డిస్ప్లే, సూపర్గా ఉంటుంది. చూడండి, మీకు ఆ క్లారిటీ కనిపిస్తుంటుంది, ఎక్సలెంట్ అనమాట. ఈ 3 కెమెరాస్, ఒకటి ఫ్యూజన్ మెయిన్ 48 MP, ఇంకొకటి ఫ్యూజన్ అల్ట్రా వైడ్ ఇది కూడా 48 MP, ఇంకొకటి ఫ్యూజన్ టెలిఫోటో ఇది కూడా 48 MP అనమాట. బ్యాటరీ అయితే 3988 mAhతో అయితే వస్తుంది. తర్వాత ఛార్జింగ్ వచ్చేసి మ్యాగ్సేఫ్ అండ్ QI2 వైర్లెస్ USB-C ఫాస్ట్ ఛార్జ్ అప్ టు 50% ఛార్జ్ ఇన్ 20 minutes విత్ 40 watts అడాప్టర్. మీరు కెమెరా క్వాలిటీ చూడొచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా అయితే 18 MP సెంటర్ స్టేజ్ కెమెరా అనమాట. సెంటర్ స్టేజ్ అంటే ఏం లేదు, మనం వర్టికల్గా పెట్టుకొని కూడా హారిజంటల్గా మనం రికార్డ్ చేయొచ్చు ఈ విధంగా. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఒరిజినల్గా ఇది iOS 26తో వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ 26.4.2 వర్షన్ నడుస్తుంది. సిస్టమ్ ఆన్ చిప్ వచ్చేసి యాపిల్ A19 Pro, ఇంకా మోడమ్ వచ్చేసి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ X80. ఇక మెమొరీ విషయానికి వచ్చి 12GB LPDDR5X అనమాట. స్టోరేజ్ 256 నేను తీసుకున్నా. 512GB 1TB 2TB వరకు అవైలబుల్ అనమాట. దీని డ్యూల్ క్యాప్చరింగ్ ఆప్షన్ కూడా మనకుంది.